నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీలోని వారితో ప్రజలతో దూరం పెరగడం జగన్ ఓటమికి ఒక ముఖ్య కారణంగా విశ్లేషకులు చెప్పడం తెలిసిందే. మరి ఇప్పుడు జగన్ ఎలా ఉన్నారు? పార్టీలోని ప్రముఖులు ఏమంటున్నారు? పార్టీ శ్రేణులు జగన్ గురించి ఏమంటున్నాయి? ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న పెద్ద మనిషి మళ్ళీ జగన్ను కలవడానికి సిద్ధం అంటున్నారట. ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం. ఇప్పుడు జగన్ పూర్తిగా మారిపోయారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశాల్లో కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు. వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి జగన్తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావడం సంచలనంగా మారుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావటం పైన సూచనలు చేశారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అప్పటి ఎన్నికల ఫలితాల కంటే ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేమ్ బోర్డు బహుకరించాడు పీకే. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్కు దూరం అయ్యారు. అలా దూరమైన ప్రశాంత్ కిషోర్ స్థానంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషి రాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పనిచేశారు. అయితే 2024 ఎన్నికల కోసం ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ, సెంతన్లు టీడీపీకి చాలా రోజులుగా పనిచేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను సూచించారు. అయితే జగన్ గెలుపులో 2019లో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశం అయ్యారు. హైదరాబాదు కేంద్రంగానూ సమావేశాలు జరిగాయి. జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసిన ఐప్యాక్ ప్యాకప్ అయ్యింది. ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు, లేదంటే బెంగళూరులో సేద తీరుతున్నారు. ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పనిచేయాలనే సూచన వచ్చింది. జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలోనే నేరుగా జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. జగన్ తర్వాత కలుద్దామంటూ వాయిదా వేసినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తల టీం పనిచేస్తుండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందన ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.